అస్సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. ఇవాళ మన తెలంగాణలో భాగంగా తెలంగాణలో చాలామంది కొత్త గొంతులు పల్లె కోయిలలు కూస్తున్నటువంటి తరుణం ఇది. యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి కొత్త కొత్త గొంతులు కొత్త కొత్త పాటలతో ఎవరి ప్రత్యేకత వాళ్ళు చూపిస్తూ తనదైన ముద్ర వేస్తున్నటువంటి ఈ తెలంగాణ గాన తరుణంలో మన దగ్గరకు వచ్చింది చెల్లె సింగర్ నాగలక్ష్మి. ఆమె పేరు చెప్తే తెలంగాణలోనే కాదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దచ్చన్న వారింట్లో ధనం ఉన్నదనే పాట ఎంత ఫేమసో అక్కడ నుంచి, అంటే ఆ ఒక్క పాటే కాదు అక్కడ నుంచి తను వాడుతున్న ప్రతి పాట. తర్వాత ఆడపిల్ల ఎక్కడ కూడా ఆడది అంటే అబల కాదు సబల, తను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది అని స్వయం శక్తితో పైకొస్తూ అమ్మ నాన్నలకు ఆసరాగా ఉంటూ తన గాత్రంతోనే తన జీవన యాత్రను ప్రారంభించినటువంటి చెల్లె నాగలక్ష్మితో మనం మాట్లాడబోతున్నాం. నమస్తే రా. నమస్తే అన్న. బాగున్నారా? ఫైనా? బాగున్నా అన్న, బాగున్నారా? ఎస్. పాటనే జీవిత బాటగా చేసుకొని మలుస్తున్నావు. ఎట్లా నడుస్తుంది ప్రయాణం? బాగుంది. ఓకే అంటే ఫైన్ అన్న. ఇప్పటికైతే ప్రస్తుతానికి పాటను నమ్ముకున్నందుకు నష్టపోయింది ఏం లేదు. ఏ లేదన్న, కష్టం కూడా ఏం లేదు, మనకి ఇష్టమైన పని కాబట్టి చాలా స్పష్టంగానే పోతున్నావు పాటతో. ఎస్. అంటే నాగలక్ష్మి అనగానే ముందు గుర్తొచ్చే పాట కాబట్టి ఆ పాటతోటి స్టార్ట్ చేసి మిగతా పాటలోకి పోదామని నేను. అయ్యా నాకు కూడా చాలా ఫేవరెట్ సాంగ్ నీ పాటల్లో. అది చాలా బాగా పాడటమే కాకుండా అంతే బాగా నటించినావు దాంట్లో. నేను పాడలేదు ఆ పాట, సారీ తప్పుగా కన్వే అవుతుంది కానీ ఆ పాట పాడింది నక్క శ్రీకాంత్ అన్న, లావణ్య లావణ్య కదా. నేను యాక్టింగ్ చేసిన అంతే ఆ పాట. సారీరా లావణ్య. ఎస్, నీ యాక్టింగ్ ముఖ్యంగా అంటే అంత యాప్ట్ అయింది చూడు. అది నిజంగా నువ్వే వాడినవేమో అన్నంత ఫీల్ నాకు ఆ యాక్టింగ్ లో. అది కానీ అదొకసారి పాట. దచ్చన్న వారింట్ల ధనమున్నదాని ధనము చూసి నన్ను దారవోసినవా ధనము చూసి నన్ను నల్ల వంకాయ కూర తిన్నవ తండ్రి నల్ల ముఖ పోనీకి దారవోసినవా నల్ల ముఖ పోనీకి. ఇట్లుంటది. ఎస్, నిజంగా ఆ పాట తర్వాత అంటే యాక్టర్ గా నువ్వు నిరూపించుకున్న మొదటి సాంగ్, మొదటి పాట. ఎందుకు ఆ తర్వాత ఈ డాన్సులు వేసి అబ్బాయిలంట అమ్మాయి బావ మరదలి అటువంటి వాటిల్లో చేయలేదా? చేయలేదన్నా. అంటే ఆఫర్ రాలేదా? చేయడం ఇష్టం లేదా? యాక్చువల్గా అంటే చేసినా నేను అట్లా చేయలేదని నేను ఎందుకు చెప్తా. చేసిన ఈ దచ్చన్న వారింట్లో పాట చేయకముందు జానపద పాటలు నేను పాడిన పాటలకి ఆ ముంగట హీరో నడుచుకుంటూ పోతే నేను వెనకాల వచ్చు, లేకపోతే నేను ముంగట పోతుంటే ఆయన వెనకాల వచ్చు, అట్లా చేసినా. కానీ దచ్చన్న వారింట్లో పాట చేసిన తర్వాత నాకు ఇప్పటికి కూడా ఫోన్లు వస్తా ఉంటాయి. అరే ఎంత బాగా చేసినవురా నువ్వు, అసలు మా జీవితాన్నే కళ్ళ ముంగట చూసినట్టు అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ పాటని ఇంకా గుర్తుపెట్టుకొని చాలా మంది నన్ను గుర్తుపడతారు. ఆ పాట ఇంకా నేను పాడిన పాటలు చెప్పినా కూడా గుర్తుపట్టరు నన్ను. నేను ఇది పలానా రెడ్డి పాట వాడినా, పలానా రమగిరి పాట వాడినా అంటే కూడా గుర్తుపట్టరు. కానీ దచ్చన్న వారింట్లో పాట అంటే అదొక మార్క్ పడ్డది అనమాట. అట్లా గుర్తుపడుతుంటారు. ఆ పాట అయిపోయిన తర్వాత ఓకే సెంటిమెంటల్ పాటలు చేస్తే నాకు బాగుంటదేమో అన్న ఉద్దేశంతో నేను పాటలు వీడియోలలో కనిపించడం ఆపేసిన. అంటే ఈ రెడ్డి పాట ఫస్ట్ వాడినావా? రమగిరి పోదాము, రమగిరి పాట ఫస్ట్. అంటే నీకు ఫేమ్ తెచ్చిన పాట నల్లమద్ది పాట. నాకు ఫేమ్ తెచ్చిన పాట అంటే నల్లమద్ది పాట. నల్లమద్ది ఏది? నల్ల మద్ది చెట్ల కింద నల్ల సారం గుండ్ల మీద బల్లెరు తెట్టే బండ కాడ నువ్వు నేను కలిసిన కాడ మరిసిపోని గురుతులాయనే నామది నిండా నువ్వే గదనే ఏనే దాటి మత్తడి దాటి పిల్ల బాటాలెల్లుతుంటే నువ్వు నాకు తెలవనట్టు నన్ను నువ్వు ఎరగనట్టు ఎనుకల్లే నువ్వే వస్తీవో మౌన భాషతోటి మనసు దోస్తీవో. ఈ పాట మా నాగరాజు మామ మస్తుగా రాసిండు అన్నట్టు. ఎవరు రాసింది? వెంగళ నాగరాజు మామ రాసిండ్రు, సిరిసిల్ల. మామ రాసిండు, శ్రీకాంత్ అన్న నేను వాడినాము. పాట పాడిన తర్వాత శ్రీకాంత్ అన్న నాకు రమగిరి పాట పాడేందుకు అన్న ఛానల్లో అవకాశం వచ్చింది. దాని తర్వాత మేము రెడ్డి పాట పాడినా, దాని తర్వాత ఇంకా చాలా పాటలు పాడినా అన్న. చాలా పాటలు అంటే ప్రధానంగా అంటే జానపదాల వైపు రావడానికి ముందు నీకు సినిమా పాటల వ్యామోహం ఉండేది బాగా. సినిమా సింగర్ కావాలనుకున్నావు కదా? అంటే స్కూల్ నుంచి సినిమా పాటలు పాడేదానివా? జానపదాలు స్కూల్ నుంచే. అసలు నాకు జానపదాలు అంటే ఏంటో కూడా తెలియదు. జానపద పాటలు ఫోక్ సాంగ్స్ అంటే అసలు తెలియదు, జీరో నాలెడ్జ్ దీని గురించి అసలు ఏం తెలియదు. నేను ఉద్యమాలు జరిగే టైంలో స్కూల్ పిల్లని ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా ఇక్కడ
పాటలకి ఎప్పుడు వచ్చి వీళ్ళు లోకల్ లీడర్స్ వచ్చి స్కూల్ స్కూల్ బంద్ చేస్తారో నేను ఎప్పుడు ఇంటికి పోదామా అన్నట్టు చూసేదాన్ని అన్నట్టు. అట్లుండేది అప్పుడు. అదో రకమైన స్కూల్ ఏం పాడేదాన్ని సినిమా పాటల్లో? అమ్మ గురించి, నాన్న గురించి, జెండా పండుగలు వస్తే జెండాల గురించి. అంటే నాగలక్ష్మణ్ అనగానే స్కూల్లో పాడిపించే పాట ఏముండే? అమ్మ పాట. ఏంటది? నాలో నిన్ను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒళ్ళు పాపాయివైనావమ్మా, నిత్యం కాపాడుతున్నా నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినేగా అమ్మా, రామరక్ష నిలాల పోసిన శ్యామలాలి అనిలాలి పాడినా, బువ్వ పెట్టినను బుజ్జగించిన, చేయి పట్టుకొని నడక నేర్పిన. ఈ పాట. అవును, ఈ పాట చాలా మందికి రింగ్ టోన్ కూడా ఉండే అప్పట్లో. అప్పుడు కొత్తగా వచ్చింది పాట. వచ్చేటతోటి మా మేడం నేర్పించి, నేను 3rd క్లాస్ లో ఉన్నప్పుడు ఈ కథ 3వ తరగతి అప్పుడు నేర్పించి స్కూల్లో పాడిపించారు అన్నట్టు. పాడిపించిన తర్వాత అప్పటి నుండి అందరు చప్పట్లు కొడుతుంటే అబ్బా పాడాలి అంటే, జనాలలో మనముండి చప్పట్లు కొట్టడానికి మనకు చప్పట్లు కొట్టడానికి బాగా తేడా ఉంటది కదన్నా. అవును, డెఫినెట్ గా. అంటే నువ్వు చెప్పిన ఆ టైంకి వాస్తవంగా యూట్యూబ్ లేదు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత, యూట్యూబ్ రావడానికి ముందు సింగర్లు బయటికి రావడానికి చాలా తేడా ఉండింది. అప్పుడు యూట్యూబ్ లేదు, క్యాసెట్స్ ఉండేటి. నేను అప్పుడు మధుప్రియ అక్క పాటలు, రీల్ క్యాసెట్లు ప్లస్ సీడీలు, మధుప్రియ అక్క పాటలు. తర్వాత మన సిరిసిల్ల జ్యోతక్క ఉంటారు, అక్క వాడిన పాట ఒకటి ఉంటది అన్న, చాలా బాగుంటది ఆ పాట. ఊరికే వినేదాన్ని. సంకనెత్తుకొని నాకు చనుబాలనివ్వలేదు, గోరు ముద్దలు తినిపిస్తూ నన్ను రడించలేదు, చందమామను చూపిస్తూ బాల్యం తల్లడిల్లుతుంది, ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా మీకు అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా. ఈ పాట స్వర్ణక్క ఈ మన హనుమాన్ గుళ్ళు వచ్చే పాటలు అవి ఎక్కువ. అప్పుడు అంజన్నను, తర్వాత వంతడుపుల రామదేవక్క పాటలు బాగా వినేటోళ్ళం అన్నమాట అప్పుడు. ఓకే, ఇవి జానపద పాటలు, ఇవి రాస్తారు, ఇట్లుంటాయని ఏం తెలియదు. పాటలు పాటలు ఏ పాట? ఆడపిల్లనమ్మా నేను అదొక పాట. ఇంకా సీడీలు నాన్న పాట ఒకటి ఉంటది వాళ్ళ నాన్న. దాని తర్వాత నేను ఇప్పుడు గుర్తొస్తలేవు కానీ ఒకప్పుడు పాటలన్నీ లిస్ట్ ఉండేటి పెళ్లికి పంపుతున్నప్పుడు సాయి చంద్ర, అదొక పాట. ఇంకా ఇంకా పాటలు చాలానే ఉంటాయి. చాలా ఉన్నాయి. అవును, అంటే జనరల్ గా మన ఇళ్లలో ఆడపిల్లలు పాటలు అంటే బయటికి వెళ్ళాలి అంటే చాలా నిర్బంధం. అంటే అమ్మ ఆడపిల్ల బయటకు వెళ్ళడం ఏంది, పాటలు పాడడం ఏంది అనేది ఉంటది కదా. నీకు అటువంటి అడ్డంకులు రాలేదా ఇంట్లో? లేవన్నా అట్లా. నేను చాలా ఎన్ని జన్మల పుణ్యమో నేను నా తల్లిదండ్రులకు పుట్టినా, వాళ్ళు చేసినంత సపోర్ట్ ఎవరు చేయరు. అంటే మన ఫీల్డ్లో ఉన్న ఆడపిల్లలకు ఉన్న తల్లిదండ్రులందరూ పిల్లలు కూడా అదృష్టవంతులే. అంత సపోర్ట్ చేసి ఏ రాత్రి అయినా షూటింగ్ నుంచి తొలకపోవడం, ఏ రాత్రి అయినా రికార్డింగ్లో లేట్ అయినా తీసుకెళ్లడం, ప్రోగ్రాంల ఒకవేళ పైసలు వచ్చినా రాకున్నా. ఆడపిల్ల గడప దాటడమే భయంగా భావించే రోజులు కదా ఇప్పుడు. మగపురి వరాలను నమ్మి వాళ్ళెంట పంపించి వద్దు బిడ్డ ఎందుకు ఈ పాటలు మనకు, అట్లా ఏం చెప్పలేదా? చెప్పలేదు. అంటే ఇప్పటికీ ఒక రకంగా అంటే నీ పాటతోనే ఇల్లును గడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నా పాటతోటి గడుపుకోవాల్సిన అవసరం రాలేదు, కానీ ఒకానొక సందర్భంలో నా పాట అనేది హెల్ప్ అయింది ఇంటికి. నీదొక చేయి అంతే. నా ఇప్పుడు ఒక చేతిలో 5,000 ఉన్నట్టు నేను ఒక 1,000 మా నాన్నకు చేదోడు వాదోడుగా తప్ప నా సంపాదనతోటే ఇల్లు నడపాలన్న ఉద్దేశం ఎప్పుడు రాలేదు. కానీ నిలబడాలి మన కాళ్ళ మీద మనం అంతే. అంటే ఏంటి స్టడీ కంటిన్యూ అవుతుందా? స్టడీ డిగ్రీ మధ్యలో ఆపేసిన అన్న పాటల కోసమేనా? అయితే అప్పుడు నేను డిగ్రీ చేసే టైంలో అప్పుడు కోవిడ్. అంటే నేను రీసెంట్ స్టూడెంట్, నేనేం పెద్ద ఆంటీగా. ఈ పాటలలో అన్నిట్లలో నాకు అమ్మ క్యారెక్టర్లు, పెళ్ళం క్యారెక్టర్లు ఇచ్చి నన్ను ఆంటీని చేస్తారు. అయితే అట్లా ఎవరన్నారు? ఎవరు అనుకోరు.
కోవిడ్ టైంలో నాది డిగ్రీ అంటే ఫస్ట్ ఇయర్, అప్పుడే ఇంటర్ ఆ టైంలో. సో అప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసే టైంకి మా నాన్నకు యాక్సిడెంట్ అయ్యి అప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి షుగర్ స్టార్ట్ అయింది. అప్పుడు పోదామన్న ఇంట్రెస్ట్ అప్పుడు పోయిందంటే ఇంకా మళ్ళీ రాలేదు నాకు. అప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ పడితే ఒకసారి కాలు విరిగింది 2 times. మాకు 2 years అదేమంటారు అన్న 9 ఏళ్ల శని ఇడిసబెట్టి పోదంటారు కదా, మాకు 2 ఏళ్ల శని లాగా వచ్చింది అది మా ఫ్యామిలీ మొత్తం. ఒక రోజు ఎట్లా అంటే పెత్రమాస రోజు, అంటే ఈ సిచ్యువేషన్ చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. పెత్రమాస రోజు పెద్దక్కకి పెళ్ళయింది, అప్పటికి ఇంకా చిన్నక్కకి పెళ్లి కాలే. పెద్దక్కకి పెళ్ళైనాక అక్కని తోలుకొని వస్తా అని మా నాన్న ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిండు. అప్పటిదాకా మంచిగా ఉంది, అంతకుముందు అప్పటిదాకా మంచిగానే ఉందన్న, ఫ్యామిలీ బాగుంది, నడుస్తుంది, ఓకే ఎల్ల తీసుకుంటున్నాం, చేసుకున్నంతలో బతుకుతున్నాం, నాన్న పని చేస్తున్నాం, పెద్ద ఇబ్బందులు ఉన్నంతలో ఎల్ల తీసుకుంటున్నాం, హ్యాపీగానే బతుకుతున్నాం. నేను అప్పుడు ఒక టీవీ ఛానల్లో యాంకర్ గా చేస్తున్నా, పండుగ కోసం అని వచ్చిన నేను అడిగి ఇంటికి. అంత బతుకమ్మ పేర్చినాం, చిన్న బతుకమ్మ పెత్రమాస రోజు. మంచిగా ఆ రోజు కౌసు వండుకుంటారు కదా, తిన్నామని ప్లేట్లో అన్నం పెట్టుకున్నా, ఇస్తరాకు వేసుకొని అంతా పెట్టుకున్న తర్వాత నాకు మా 10th classmate ఒక అబ్బాయి ఫోన్ చేసిండు. నాగలక్ష్మి అని అంటే నేను క్యాజువల్ కామెడీగా మాట్లాడతారు కదా నాతో అందరూ అని, ఉదయ్ ఎట్లున్నా నమస్తే అని అన్నా. మీ నాన్న ఇక్కడ పడిపోయిండు బస్ స్టాండ్లో అని అంటే నేను దాన్ని తట్టుకోలేకపోయినా అన్నా. అంటే ఎందుకు అట్లా అని చెప్పేసి బుక్క పెట్టుకుంటున్నాను అంతే. 10 నిమిషాల కింద వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి. మేము తంగలపల్లిలో ఉండేవాళ్ళం అప్పుడు. సిరిసిల్ల బస్ స్టాండ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా బుక్క పెట్టుకుంటున్నా, నాకు సడన్ గా ఫోన్ వచ్చి మీ నాన్న ఇక్కడ పడిపోయిండు, లేస్తలేడు అనేసరికి నాతో అయితే లేదు. అయ్యో ఏమైంది అని చెప్పేసి పెట్టే బుక్క కూడా ఆన్నే వదిలేసి, చెప్పులు లేవు, చున్నీ లేదు, ఉరికిన రోడ్డు మీద కురికి ఆటో ఎక్కి బస్ స్టాండ్కి పోయి మళ్ళీ నాన్న తీసుకొని హాస్పిటల్కి పోయినా. బ్యాడ్ సిచ్యువేషన్ నాకు నా లైఫ్ లో. అంటే మన కళాకారుల మొహాల్లో ఎంత కళ ఉన్నా జీవితాల వెనకాల చాలా బాధ ఉంటది. అది ఇప్పటికి కూడా నాకు ఎప్పుడైనా బతుకమ్మ పండుగ వస్తుందంటే భయం అయితే, అమాస నాడు మా నాన్న ఎటన్నా పంపిద్దామంటే భయం అయితే. అంటే కొంచెం సెంటిమెంటల్ నమ్ముతారు కదా. మీరు ముగ్గురు ఆడపిల్లలేనా? ముగ్గురం ఆడపిల్లలు. అన్నదమ్ములు లేరు? సో మా నాన్ననే మాకు అన్న తమ్ముడు అన్ని, అందుకే ఆత్మస్థైర్యం ఎక్కువ. సూపర్ అండి. ఇంతకు నేను మర్చిపోయినా, ఆ రెడ్డి పాట అన్న ఏంటిది? ఆ రెడ్డి పాట అది రమగిరి పాట వేసిన తర్వాత చాలా పాటలు ఇంకా ఆఫర్స్ వచ్చినాయి మంచిగా. అంటే మంచిగా ఉంది అమ్మాయి గొంతు, మంచిగా చేస్తుంది, యాక్టింగ్ కూడా పాడిపిద్దాం అన్నట్టుగా జగిత్యాల నుంచి రమేష్ రెడ్డి అన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. జోగుల వెంకటేష్ అన్న నేను కలిసి పాడినాం ఆ పాట. ఆ పాట అప్పట్లోనే 30 million పోయింది అప్పట్లోనే. ఇక అప్పుడు క్రేజ్ వేరే ఉండే. ఇప్పుడు 30 million అంటే లెక్కలేదు, కానీ అప్పుడు 30 million అంటే చాలా పెద్ద సక్సెస్ అది. ఆ పాట మంచిగా పోయింది అప్పుడు. దాని తర్వాత ఇంకా పాటలు వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం. అదొకసారి రెడ్డి పాట ఏంటది? జొన్న సేన్లాను నిలుసుంటే నిన్ను చూసిన గమ్మతి రెడ్డి, జొన్న సేన్లాను నిలుసుంటే జోరుదారు మాటలు చెప్పి గాలి మేడలు గట్టకెలచ్చి, జోరుదారు మాటలు చెప్పి కద్దరంగి తొడిగేటి రెడ్డి, కొంటె సూపులు చూస్తావే రెడ్డి, కద్దరంగి తొడిగేటి రెడ్డి, కైతికాల మాటలచ్చి ఖతర్నాకు పూరి వెళ్ళొచ్చి, కైతికాల మాటలచ్చి. ఇట్లుంటది. ఓకే, తనే రాసిండు అది? వెంకటేష్ అన్న రాసిండు, నేను అన్న వాడినాము. ఈ పాట మరి కోవిడ్ టైంలోనే, అది కూడా మంచి. అప్పుడు ఏం పని లేదు, కోవిడ్. అంటే ఈ రమగిరి పాట రాసిందా శేఖర్ అన్నదా? రమగిరి పాట శేఖర్న, కానీ శ్రీకాంత్ అన్న దానికి ఇంకా యాడప్ చేసిర్రు లిరిక్స్. మన నక్క శ్రీకాంత్ అన్న వల్ల అమ్మగారు సేకరించిన పాట ఇది. దానికి ఇంకా యాడప్ చేస్తూ ఒక స్టోరీ రాసిర్రు అనమాట. యాక్చువల్ గా ఒకటే లైన్ అమ్మిచ్చిర్రు, దాని తర్వాత అన్న దానికి యాడ్ చేసుకుంటూ అది తమ్ముడికి కలిసి వచ్చింది. చాలా పాటలు అమ్మిస్తారు చెప్పి. అవును అవును అవును. అది మీ కాంబినేషన్ లో ఎన్ని పాటలు ఉన్నాయి? ఉన్నట్టునే అన్న 100 పాటలు దాకా ఉంటాయి, 100 పాటలు దాకా ఉంటాయి. ఎన్ని? 100. శ్రీకాంత్ నువ్వు 100 పాటలు వాడుంటారా? 100 ఇంకెక్కువనే ఉంటాయి. అమ్మమ్మ
అందులో ఇది రమగిరిది బాగా ఫేమస్ కదా, రమగిరి పాట, దాని తర్వాత నల్లమద్ది పాట, ఇంకున్నాయి పాటలు. ఇప్పుడు ఆ రమగిరిది అయితే వాడు ముందు. రమగిరి కోదాము రాయి సెల్లేలా రమణి తందాన, రాయి సెల్లేలా రమణి తందాన, ఆడెవ్వలున్నారు అన్నయ్య మనకు రమణి తందాన, అన్నయ్య మనకు రమణి తందాన, మన అమ్మదమ్ములు మ్యానమామాలే రమణి తందాన, మ్యానమామాలే రమణి తందాన, మన మ్యానమామలు బాయి దోడంగా రమణి తందాన, బాయి దోడంగా రమణి తందాన. ఇట్లా స్టోరీ ఉంటది అనమాట. ఆడ బాయి కాడ బిందుంది, బిందె కాడ ఏదో పువ్వు ఉంది, బొక్కెలు ఉంటాయి లిరిక్స్. అంటే ఒక సాఫ్ట్ క్లాస్ మూవీ సాంగ్స్ వాడే దగ్గర నుంచి ఇటు పూర్తిగా ఇటు మళ్ళీనావు కదా, మళ్ళీన తర్వాత ఈ బతుకమ్మ పాటలు, ఈ బోనాల పాటలు ఏమన్నా వచ్చినాయా నీకు? అట్లా బోనాల పాటలు ఏం పాడలేదు కానీ బతుకమ్మ పాటలు వాడినా. బతుకమ్మ ఇప్పుడు పాట అడగండి ప్లీజ్, నాకు గుర్తు లేదు. గుర్తు లేకపోతే ఓకే కానీ పాడినాను ఒక 10 గళ్ళ వాడినట్టున్నా, 10-12. అట్లా కాదు నేను అంటే రికార్డింగ్స్ ఓకే. మనం జనరల్ గా మన వీధిలో మన ఊర్లో బతుకమ్మ కాడికి పోగానే తను వచ్చింది, నాగలక్ష్మి వచ్చింది, అరే నువ్వు వాటర్ బుజ్జి అయిన పాట. అయితే మా గల్లీలలో ఎప్పుడు నేను పాటలు వాడనన్నా. నీ చిన్నగా ఉన్నప్పుడు అంటే దాని గురించి తెలియదు. ఈ యూట్యూబ్ స్టార్ట్ అయినాక నేను వచ్చినా ఇంట్లో పాడినా కదా, ఈ స్టార్ట్ అయినాక ఇంకా పాటలు ఎవరు పాడిపించుకుంటారు, అంత డీజేలలోనే పెట్టుకుంటారు, దాండియాలు ఆడుకుంటారు, అయిపోతుంది. నేను దానికి అలవాటు పడ్డా. మేము ఏదైనా ప్రోగ్రామ్స్కి పోయినప్పుడు బతుకమ్మ ఈవెంట్స్ ఉంటాయి కదన్నా, అటు పోయినప్పుడు రామ 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 ఉయ్యాలో రమణి శ్రీరామ ఉయ్యాలో సిత్తు సిత్తు రామమ్మ శివుని, ఇట్లాంటివి ఉంటాయి పాటలు. ఈ పెళ్లిళ్ళ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటావా? పోతా అప్పుడప్పుడు. ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్లు, పెళ్లిలో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అంటే అక్కడ కూడా జానపదాలే వాడతామన్నా. సినిమా పాటలు వాడే సింగర్స్ వేరే వస్తారు. స్పెషల్ గా పిలుచుకునేది ఫోక్ సింగర్ గానే పిలుచుకుంటారు. ఎంత సినిమా పాటలు నాకు ఇష్టం, నేను పాడదాం అనుకున్నా గానీ నువ్వు ఆడ లాక్ అయినావు జానపద సింగర్ లాగా, ఫిక్స్ చేసిర్రు. అంటే ఇప్పుడు ఒక మంచి లవ్ సాంగ్ ఏదైనా సినిమాలో వస్తుంది, రీసెంట్ గా వచ్చినాయి, నీకు పాడాలనిపించినా పాడేసుకోకుండా కానీ ఇష్టానికైతే పాడుకుంటావు కదా, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఈ మధ్య వచ్చినాయి? ఇప్పుడు సడన్ గా అడిగితే గుర్తుకు రావు కానీ ఉంటాయి అన్న, అదే రెగ్యులర్ గా వింటా ఉంటా. నాకు ఇష్టమైన పాట నాది డైలెక్ట్ ఏది? चैने मुझे अब आए ना तेरे बिना जिया जाए ना. సూపర్, అద్నాన్ స్వామి. అది నీ రింగ్ టోన్ కూడా కదా, అది చాలా బాగా. అయితే ఇక్కడ ఒక సీరియస్ విషయం అడగలరా? ఇప్పుడు విరివిగా అమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయి యూట్యూబ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత. అంటే ఓవర్ నైట్ ఒక పాటతో స్టార్ అయిపోతున్న పరిస్థితి ఉంది, సినిమా పాటలకు పోటీకి వస్తున్నాయి. కానీ సడన్గా ఈ హైప్లో, అంటే ఇప్పుడు నేనున్న మా ముందు తరం కొంచెం వెనక తరం, మేము ప్రజా ఉద్యమాలు, పాటలు, పబ్లిక్ మీటింగ్లు ఇట్లా చేస్తూ జీవితం ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, ఇట్లా వచ్చిన వాళ్ళం కదా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక పాట, ఇప్పుడు ఆయన ఏదో కచ్చా బాదం అని, ఇంకోదని, ఇంకోటి ఒక చిల్లర పాట ఏదైనా వాడినా కూడా ఫేమస్ అయిపోతుంది. ఆ హైప్ లో వాళ్ళ జీవితాలు తెలియని పరిస్థితుల్లో మన తెలంగాణలో కూడా రీసెంట్ గా శృతి అనే అమ్మాయి కూడా బలైపోయింది. అరే అవునన్నా, చాలా మంచి టాలెంట్ అనిపించింది. కాకపోతే వాళ్ళు స్టార్టింగ్ ఏంటంటే ఆ పేరడీ వాడుతూ ఇదైన పరిస్థితి ఉంది కదా. అటువంటి పరిస్థితులను ఆలోచించినప్పుడు నీకేమనిపిస్తుంది? అంటే తొందరపడి ఈ ప్రేమను, ఈ ఫేమ్ ముఖ్యంగా ప్రేమేమో కానీ బాగా ఫేమ్ వచ్చింది కదా నా హైప్లో జీవితాలు నాశనం అవుతున్నాయా? దాని మీద నువ్వు ఏం చెప్తావు? శృతి విషయం కూడా నేను రీసెంట్గా మన రేంజర్ల రాయేష్ అన్నతోటి మాట్లాడినప్పుడు, కలిసినప్పుడు, అన్న బుజ్జికి ఇట్లా జరిగింది కదన్నా, అసలు మంచిగా అనిపించలేదు, పిల్ల మంచిగా వాడుతుంది, మళ్ళీ అందంగా ఉంది, చూడ్డానికి మంచిగా ఉంది, అమ్మాయి యాక్టింగ్ చేసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, మంచి టాలెంట్ ఉంది కదా అని అంటే, ఏదన్నా కష్టం ఉంటే చెప్పుకోవాలా చెల్ల, అట్లా మీరు
ఏదో ఓవర్ నైట్లో స్టార్ అయిపోయినాం అన్న ఉద్దేశం కొద్ది ఏదో ఆగమాగంలా ఏదో నిర్ణయాలు తీసుకుంటే జీవితాలు స్పాయిల్ అయ్యేది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకొకరు రావాలనుకోవాలి కదన్నా. అవును, డెఫినెట్ గా అంతే. ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాగలక్ష్మికి రావాలనిపిస్తుంది, ఇప్పుడు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక అమ్మాయికి రావాలనిపించాలి తప్ప. కానీ నేనేదో చేసుకున్నా అని భయపడుకుంటా తప్పుకుంటారు చాలా మంది ఇప్పుడు ఆ బుజ్జిని చూసినప్పుడు. కానీ అది చాలా మంది పేరెంట్స్ భయపడతారు, అక్కడే భయపడతారు. అవును. సో మన పిల్లకి ఇట్లా అయిపోయింది ఆడపిల్లల పాట అంటే జస్ట్ మొగ్గలాగా అప్పుడే అట్లా వచ్చింది, చాలా ఫ్యూచర్ ఉంది, మంచి పాట వచ్చింది అనుకునే లోపే ఇది జరిగిపోయింది కదా. అప్పుడు అట్లాంటప్పుడు అంటే ఒక అమ్మాయిగా నీకేమనిపించింది ఆ పరిస్థితి? తనున్న సిచ్యువేషన్ ఎట్లుందో అన్న, మనం ప్రాంప్ట్ గా మాట్లాడుకుంటే ఆ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదు మనకు. అమ్మాయితో అంత వ్యక్తిగత పరిచయం కూడా మనకు లేదు కాబట్టి అట్లాంటి నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. నేనేమంటానంటే కొంచెం మనం యూట్యూబ్లో కనబడ్డాం వెంటనే ఒక అబ్బాయిలకు వేరే పని ఏమి ఉండదు, సూపర్ చాలా అందంగా ఉంటారు, బాగా వాడతారు. సోషల్ మీడియా ఎంత మంచిదో అన్న అంతకు డబ్బులు మంచిది కాదు, నష్టం చేస్తుంది మనకు. ఎంత మనకు ప్లస్ చేస్తుందో అంతకంటే డబుల్ త్రిబుల్ మైనస్ చేస్తుంది. ఏదైనా మనం మెదిలే విధానంలో ఉంటది అని నేను అనుకుంటా. అంటే మన పేరెంట్స్ ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడున్న జనరేషన్ ఉంది. తర్వాత బాధపడేటోళ్ళు వాళ్ళే. అవును. ఇప్పుడు ఎవరికన్నా నష్టం చెప్పండి, మీరు నేను ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటాం. రేపు నేను ఇంటికైనాక నాకు ఆ బుజ్జి గుర్తుంటదా, మీకు గుర్తుంటదా? లైఫ్ లాంగ్ బాధపడేది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే కదన్నా. నేను ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తా, ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచి నాకు తెలియని ఏజ్ల నుంచి కూడా నేను చెప్తున్నా. పిచ్చి ప్రయత్నాలు చేయకుండా అన్ని ఏదో వచ్చింది చేసుకుంటా, వర్క్ చేసుకుంటా, మన లిమిట్లో మనం ఉండుకుంటా. తల్లిదండ్రులు ఫస్ట్. ఇంకొకటి, మన జానపద పాటలు పాడే వాళ్ళ దాంట్లో ఎవరు కూడా ఆస్తిపరులు ఇళ్ళకి రారు, లేరు. దిగువ మధ్య తరగతి. ఎగ్జాక్ట్లీ. ఒక నెలకు ఒక 2 లక్షల జీతం ఉంది, ఆయన పిల్ల రాదిళ్ళకు. నువ్వు పొలం పని చేసుకునేటోళ్ళు వస్తారు ఎక్కువ శాతం అన్న. మీరు 15-25 వేల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు రారన్న జానపద. ఎవరో చెప్పలేము, ఇంకా నూటికొక్కలు కోటికొక్కలు అంటారు కదా, అట్లా ఎవరో వస్తారు, వాళ్ళది వాళ్ళు సెట్ చేసుకునే ఉంటారు. మరి మన పేరెంట్స్ ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నారు, తర్వాత మనం ఇట్లాంటి సిచ్యువేషన్ల నుండి వచ్చినాము. సో మనకు వచ్చిన దాన్ని కాపాడుకోవాలా, మనం వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలా అన్న అది నిలబడాలి. ఎస్, అక్కడి నుంచి నువ్వు అంటే యూట్యూబ్ పాటలు మొదలుపెట్టి ఇటు నుంచి ఇవాళ డిడి దూరదర్శన్లో యాంకర్ వరకు వచ్చేసినావు. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంకొంచెం నేను ముందుకు పోవాలని ఇన్స్పిరేషన్ కలుగుతుందా? అక్కడ దూరదర్శన్లో నీ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే వాళ్ళు నిన్ను సూపర్ అన్న. దూరదర్శన్ ఛానల్ కి ఎప్పటికి కూడా హార్ట్ ఫెల్ట్ గా థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటా. ఎందుకనంటే చాలా కంఫర్ట్ జోన్. నేను ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా భయపడ్డా. ఎక్కడికైనా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భయపడతాం కదా. డే 1 కదా, నాకు ఎట్లుంటుందో ఏందో, అసలు ఈ ఆటపాట ప్రోగ్రామ్ ఏందో, జుంగలేందో పెబ్బలేందో అనుకున్నా. నాకు జానపదాలలో చాలా వరకు పదాలు తెలియదు ఇప్పటికి కూడా. ఎవరో పెద్ద పెద్ద రైటర్లు మీలాంటి వాళ్ళకైతే తెలుస్తుంది పూర్తిగా దాని వివరాలు. యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి మేము కళాకారులం, యూట్యూబ్ రాకముందు నుంచే మీరున్నారు కదన్న. ఇట్లా పెబ్బలు జుంగలు అని నాకు తెలంగాణ నుడికారాలు అవి కొత్తవి అట్లా నాకు చెప్తుంటే నాకు అసలు అర్థం కాలేదు ఎట్లా అని. అంటే దానికి జడ్జి మన డాక్టర్ లింగ శ్రీనివాస్ అని ఉన్నారు, తర్వాత చంటన్న అని అక్కడంతా కోఆర్డినేట్ చేశా అన్న. వీళ్ళిద్దరికి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు ఎంత కంఫర్ట్ జోన్ అంటే, నువ్వు చెయ్యి బెట పర్లేదు, నువ్వు చెయ్యి, నువ్వు ఎట్లా వస్తే అట్లా వస్తాయి, చెయ్యి, నువ్వు టేకులు తీసుకుందాం కావాలంటే 10 టేకులు తీసుకుందాం. స్టార్టింగ్ నువ్వు ఏదైనా పాడుతూ రావటం ఉంటుందా? లేదన్న, నార్మల్గా వచ్చేసి పాడాలి అనుకుంటే పాడొచ్చు. మనకు డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది, మనకు టైం ఎక్కువ లేదు. ఈరోజు సింగర్లు బిజీగా ఉన్నారు, తర్వాత అందరు షెడ్యూల్ చూసుకోవాలి కదా, టైమింగ్ చూసి కన్వీనియన్స్ చేసుకోవాలి అంతే. పాడాలి అనుకుంటే మనకి ఏదన్నా ఇప్పుడు మీతో నేను మాట్లాడాలి, ఏదైనా మనకు డ్యూరేషన్ తక్కువ వస్తుంది అన్నప్పుడు నీతో ఏదైనా ఒకటి ముచ్చట పెట్టాలి. పిల్లగా ఇట్లా తయారయ్యొచ్చినావు, అట్లా తయారయ్యొచ్చినావు అని అంటే వాడు ఏదో అంటాడు కదా నాతోటి. అట్లా జరుగుతూ ఉంటది. డ్యూరేషన్ చూసుకుంటా, మనకు టైం చూసుకుంటా. మళ్ళీ ఎవరు వచ్చే సింగర్లు అందరూ అటు జగిత్యాల నుండి, నిజామాబాద్ నుండి, నల్గొండ నుండి, అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది కాకుండా మళ్ళీ రకరకాల ఆన్ టైంలో అయిపోయేటట్టు చూసుకోవాలి, ఆన్ టైంలో అయిపోయేటట్టు అట్లా. కానీ దూరదర్శన్ చాలా మంచి ప్లాట్ఫామ్ అన్న, నాకు వచ్చిన దాంట్లో మంచి. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. అంటే ఏదైనా టార్గెట్ ఉందా ఫైనల్లీ నేను
యాంకరే కావాలా లేకపోతే ఏంటి ఏంటి లక్ష్యం? సింగరా, యాంకరా, ఏదొచ్చినా చేసుకుంటూ పోతాను అంతే. ఏదొచ్చినా అన్న నా చేతులు ఏం లేదన్నా, ఏం లేదు నా చేతులు. ఇప్పుడు నాకున్న టాలెంట్ అందరికి తెలుసు. పాటలు పాడుతుంది, యాంకరింగ్ చేస్తుంది, పాటలకు యాక్టింగ్ చేస్తుంది. అందులో నాకు ఏదో చేసుకుంటా పోతా. లగ్గమైనాక ఎట్లుంటుందో పరిస్థితి తెలియదు కదన్నా. లగ్గం దగ్గరలో ఉందా? లేదు. ఇప్పుడప్పుడే ఏం ఆలోచన? మొన్ననే ఇంకొక అక్కకి పెళ్ళయింది. సో దాని తర్వాత టైం ఉంది. వెంటనే కెరియర్ ని ఇంకా కొంచెం గట్టిగా ప్లాన్ అంతే బిల్డ్ చేసుకోవాలి. ఏం లేదన్నా, ఒక్కటే చిన్న ఆలోచన. నాదేం పెద్ద కోరికలు, నేను బంగ్లాలు కట్టాలి, నేను కార్లు కొనాలన్న కోరికలు నాకు ఏం లేవు. మా వాళ్ళకి కొడుకులు లేరు. సరే కొడుకుంటే ఇట్లా ఆలోచించినో లేదో నాకు తెలియదు, కానీ 1వ తారీఖు వచ్చిందంటే అబ్బాయి ఇల్లు కిరాయి కట్టాలి, 1వ తారీఖు వచ్చిందంటే అబ్బాయి ఈఎంఐ కట్ అవుతుంది, అబ్బాయి చిట్టీలు కట్టాలన్న టెన్షన్ వాళ్ళకి లేకుండా 2 రూమ్లు అయినా సరే వాళ్ళ నన్ను ఉంచి నేను పెళ్లి చేసుకొని నా దాన్ని చూసుకోవాలి. అది మిత్రులారా చూడు, ఆడపిల్ల అయినా తన ఆలోచన ఎట్లుంది తల్లిదండ్రుల పట్ల అట్లా ఉండాలి. ఎస్ ఓకేరా. కానీ తెలంగాణ మొత్తం అంటే ఒక ప్రత్యక్ష యుద్ధాన్ని, మన రాష్ట్రం మనకు కావాలనే ఒక యుద్ధాన్ని కళ్ళ ముందు చూసినావు కదా. అందులో నీకు బాగా నచ్చిన పాట, ఫేవరెట్ సాంగ్? శ్రీకాంతాచారి అన్న గురించి రాసిన పాట. ఆ పాట రాతి బొమ్మల్లో ఉన్న పాట భలే ఇష్టం. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియగలవా, నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. అట్లనే సురేందర్ అన్న రాజన్న మూవీలో ఒక పాట రాసిండన్న, నాకు అది విపరీతంగా ఇష్టం. ఎంత విపరీతంగా అంటే అన్న పాడింది అన్నట్టు ఆ పాట. కాలిగజ్జె గల్లుమంటే పల్లె తల్లి మేలుకుంటదో అన్నలారా అక్కలారా, డోలు డప్పు గొల్లుమంటే ఊరువాడ ఉద్యమిస్తదో అక్కలార తమ్ములారా, గొంతెత్తి పాడుతుంటే లేలిసో హైలసా, తేనెలోని పాడుతాయి లేలిసో హైలసా, అడవిలోని జీవరాశులన్నీ చేరి ఒక్క చోట ఆటలాడి కదిలి వస్తాయో కాలిగజ్జె, అర్రె కాలిగజ్జె, అర్రె కాలిగజ్జె గల్లుమంటే పల్లె తల్లి మేలుకుంటదో అమ్మలారా అక్కలారా. అది ఇంకా బాగుంటుంది. నేను పాడలేకపోతున్నా కానీ మస్తు ఉంటుంది. అందులోనే ఆ చిన్నపిల్ల వెళ్ళిపోతుంటే పాట ఉంటుంది అంటే అది కాదు, ఎగిరిపోవే ఆడికైనా. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలి మసైపోయినమ్మ నీ గూడు, కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడెప్పుడు లేడు, రాబందుల రాజ్యంలో రాకాసుల మోకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా, ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. నిజంగా చాలా మంచి పాట, అది అద్భుతం అనిపిస్తుంది. అసలు ఆ సినిమా పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి అన్న. అంటే తెలంగాణలో నీకు బాగా ఇటు ఫోక్ కానీ అభ్యుదయం అంటే ఉద్యమాలు కానీ ఈ అన్న రాస్తే బాగుంటది అనే రచయిత ఎవరు? అమ్మో, అందరి రచన బాగానే ఉంటది అన్న. పర్టికులర్ గా ఒక్కళ్ళు అని ఏం లేదు, అందరు బాగా రాస్తారు అన్న. దండం పెడతాం ప్లీజ్. ఇప్పుడు మాటల తిరుపతి పాటలు అద్భుతంగా ఉంటాయి అన్న పాటలు. చాలా బాగుంటాయి. ఒక పాట నాకు ఇష్టం, అది నీకు వచ్చా? చెప్పండి, పాడతా. నా మంచం మీద వచ్చు. అది నా మంచం మీద దిండును అడుగు మడులు గట్టిన కన్నీళ్ళు, నా కంచంలోని మెతుకుల నడుగు గొంతే దాటని వైనాలు, నా పాటే వినని
గుండెను అడుగు నువ్వు చేసిన గాయాలు నే కాటికి వెళ్ళే దారిలోనైనా కలిసి పోవే ఓసారి నన్ను చూసి పో కడసారి వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు తప్ప కొంచెమైన మోసగించుడు తెలువదే. నువ్వు ఆయన రాసిన పాటలు ఏమన్నా వాడే అవకాశం వచ్చిందా? వచ్చిందన్నా కానీ కుదరలే. పోనీ ఇంకా ఒక పాట ఉంటది మన బండల నడుమ గుండెని పెట్టి నలిపినట్టు అని చక్కెరెంత బొక్కినా సేదుగున్నదవ్వో పిడికెడంత ఉప్పు తిన్న సప్పగున్నదవ్వా బలిమీటికి ఎవల నన్ను మీటికి ఎవల నన్ను నాన్న బండల నడుమ గుండెను పెట్టి నలిపినట్టు ఏమి చేతునే. ఈ పాట రేంజర్ల రాయేషన్న నేను ఒక రోజు ఒక పాట షూటింగ్ అయినప్పుడు ఈ పాట ప్రోమో చిన్న షార్ట్ వీడియో లాగా రిలీజ్ అయింది. అబ్బాబ్బాబ్బా ఏం లిరిక్ అన్నా, అబ్బాబ్బాబ్బా ఏం లిరిక్ అన్నా అన్న ఎట్లా అంటే బండల నడుమ గుండెను పెట్టి నలిపడేంది లిరిక్ అని కలిసిన ఈ మధ్య నేను అంటే ఆయన పాటలన్నీ కూడా అట్లా బావల్ల అన్ని మంచి పాటలు. ఏదైనా యాక్టింగ్ చేసే అవకాశం రాలేదా నీకు? యాక్టింగ్ ఏం రాలే కానీ పాడడానికి అవకాశం వచ్చింది కానీ కుదరలేదు. ఈ పాట వచ్చా ఇప్పుడు ఈ బావల్ల పాటది గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మా విడి తోటల్ల మా పాటేల మందాలి ఇయ్యరాయి నువ్వు బావల్ల గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మా విడి తోటల్ల మా పాటేల మందాలి ఇయ్యరాయి నువ్వు బావల్ల బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లు బాగుంటది నిజంగా. అంటే మీ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత కావచ్చు, పాటలు అట్లా అలవోకగా నిజంగా సూపర్ అనిపిస్తుంది. ఇంకా నీకు ఫీమేల్ సింగర్ లో ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు పాడితే బాగా? నాకు లక్ష్మక్క వాయిస్ అంటే బాగా ఇష్టం, పెక్యులర్ వాయిస్ లాగా ఉంటది కదా. దాస లక్ష్మి ఆమె పాటలు ఏవి సినిమా అవకాశాలు కూడా కొట్టింది ఇప్పుడు మంచిగా. అవును ఒక పాట ఉంటది పండుగలెనక పండుగలొచ్చే పట్టు సీరమావో కొని పట్టుకురా మావా నీ ఆడదానిగా కోరి అడిగిన ఆలకించు మావో నా మావ చందమావా. అది పాత పాటే కదా? పాత పాటనే కానీ అక్క వాయిస్ లో బాగా నచ్చింది ఆ పాట. అంటే తర్వాత మళ్ళీ తీసి గడ్డం అన్నావును అక్క వాడి. గడ్డం మ్యూజిక్ లో వాడినావేమన్నా? పాడినా. ఏంటి అన్న ఆయన పేరు మీద రాపించుకొని వాడిపించి. ఆయన పేరు కూడా కాదు, నా పేరు కూడా. అది ఏం పాట అది? రమేషో రమేషో రమేష నిన్ను చూడకుండా ఎట్లుందో రమేష రమేషో రమేషో రమేష రమేష చూడనట్టే చూస్తాము నవ్వనట్టే నవ్వుతాము తీయ తీయని బాణాలే తెలవకుండా గుచ్చినావు రమేష రమేష రమేషో రమేషో రమేష ఇట్లుంటది పాట. సూపర్ సూపర్. అంటే నిజంగా ఎందుకన్నా నీ పాట పాడినా సూపర్. అంటే రమేష్ అనే పాట ఏదన్నా నాకు నచ్చుతుంది, ఎందుకంటే తక్కువ వస్తాయి కదా పేరు మీద పాటలు అట్లా, అందుకోసం అన్నట్టు. అందులో మరి రమేష్ అని మగవాళ్ళు వాడటం కాకుండా అమ్మాయిలు వాడితే అది చాలా అందంగా ఉంటుంది. అది ఇదివరకు కూడా ఏదో పాట విన్నా నేను, దోతుల మీద రంగులేంది రమేష్ అనేది. తర్వాత మొన్న నువ్వు యాంకర్ చేస్తున్న డిడి షోలో మమత కూడా రమేష్ అనే ఒక పాట ఆమె కూడా వాడింది. ఆమె విన్నర్ కదా, వాళ్ళ ఆయన పేరు కూడా రమేష్ అని ఏదో రాసింది, ఆమె కూడా పాడిపించిన. సో అట్లా ఓకేరా. ఇన్ని పాటలు పాడతాను, ఇంత కెరీర్ స్టార్ట్ చేసినావు అంత తక్కువ సమయంలో, నీకు ఛానల్ లేదా? యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలేదా? ఉందన్నా, మొన్న రీసెంట్ ఒక పాట చేసినాం దానికోసం. ఏ ఛానల్ పేరేంటి? నాగలక్ష్మి ఫోక్స్. నాగలక్ష్మి ఫోక్స్, ఎన్ఎల్జీ ఫోక్స్ అనాలా? ఎన్జిఎల్ ఫోక్స్ అనాలా? ఓకే. ఎన్ఎల్ ఫోక్స్. పాటలు ఏమైనా అంటే ఎన్ని పాటలు తీసినావు? 3 పాటలు చేసినా గానీ మొన్న రీసెంట్ గా ఒక పాట చేసిన, మంచి రెస్పాన్స్ ఉంది దాంతో. అవునా?
కొడవలి సేతీల వట్టి కొప్పున మల్లేలు వెట్టి కొండదారి వెళ్ళుతుంటే కొంటె సోపులెక్కువాయి అల్లల్లో అల్లా నీరాడి ఓయమ్మో నేనేం చెయ్యాలి సిత్తురాల వాన గురిసి అంతలోనే సింగిడొడిసి చల్లగా ఈదరుచ్చి సతామత పెడుతుంటే అల్లల్లో అల్లా నీరాడి ఓయమ్మో నేనేం చెయ్యాలి అల్లల్లో అల్లా నీరాడి ఓయమ్మో నేనేం చెయ్యాలి. ఈ పాట కూడా మా మామ వెంగళ నాగరాజ్ మామనే రాసిండు. ఓకే, మామ అంటే రిలేషన్. ఖచ్చితంగా నేను అంకుల్ అంకుల్ అంటుంటే ఏందమ్మా అంకులు మామ అని వీళ్ళు. ఓకే, సూపర్, నిజంగా బాగుంది. అంటే నీ కెరియర్ ఇంతే అద్భుతంగా, అంటే ఇంకా మనం ఎందుకంటే కింద దిగువత స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే చాలా మట్టుకు ఇప్పుడు చాలా తక్కువ చదువుకున్న వాళ్ళే ఎక్కువ స్థాయిలో ఉంటారు. నువ్వు గుర్తున్న వాళ్ళు ఇప్పుడు రాజ్యాన్ని పాలించే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ, ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో చదువు తక్కువ ఉన్న జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరి బాధ మన బాధగా చెప్పగలుగుతాం, ప్రతి ఒక్కరి సంతోషాన్ని మనం సంతోషంగా వ్యక్తపరచగలుగుతాం. ఆ ఒక్క అవకాశం ఈ సాంస్కృతిక రంగానికే ఉంటుంది. కాబట్టి ఈ రంగంలో నువ్వు అనుకున్న రేంజ్కి, నువ్వు అన్నట్టు అమ్మ నాన్న ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా మా 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 చిన్న బిడ్డ మమ్మల్ని హ్యాపీగా చూసుకుందిరా అని చివరి వరకు చెప్పుకొని ఇదే నవ్వు నీ ఫేస్లో అట్లా కంటిన్యూ అవుతూ నీ కెరియర్ కూడా ఇంతే ఆనందంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళొక్కసారి అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు ఒకటేసారిగా అయిపోతుంది కదా నాగలక్ష్మి ఎపిసోడ్, ఇంకో ఎపిసోడ్ పెడతా, అప్పుడు మనం ఇంకా ఫుల్ ప్లేజ్డ్ పాటలతో మరింత ముందుకెళ్దాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ. అది మిత్రులారా, ఇవాళ మనం మన నాగలక్ష్మితో ఈ మన తెలంగాణలో మన కార్యక్రమం జరిగింది. మళ్ళీ వచ్చే గెస్ట్తో కలుస్తాం. నమస్తే.